గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. అభ్యర్థుల కోరిక మేరకు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వీడియోస్ రూపంలో ప్రతి 5 క్వశ్చన్స్ ఒక వీడియో రూపంలో మీకు పార్ట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ నెంబర్ సిస్టమ్ అనేది అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అనేది ఖచ్చితంగా జామెట్రీ అనేది మనకి షార్ట్స్ రూపంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో వెంటనే రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వెంటనే రావడం జరుగుతుంది. మీ వీడియోని మీరు వెంటనే పొందవచ్చు. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి నేను చెప్తున్న ప్రతి క్లాసు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఇఫ్ ఏ అండ్ బి ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఏ అనేది ఒక ఆడ్ నెంబర్ తీసుకోండి, బి అనేది కూడా ఒక ఆడ్ నెంబర్ తీసుకున్నాం. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి అన్ ఈవెన్ నెంబర్. ఏది ఈవెన్ నెంబర్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. ఏ అనే దాంట్లో ఇక్కడ చూడండి A+B అన్నాడు. A+B అంటే 3 + 5 8. ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 3 కూడా అవుతాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 3 + 5 8. 8 కొనగలిపితే 9 అనేది మనకి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఆడ్ నెంబర్. చూడండి 3 × 5 = 15. 15కి 2 కలిపితే 17. 17 అనేది ఆడ్ నెంబర్. 3 × 5 = 15. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ వచ్చాయి మనకి. ఈ A+B మాత్రమే మనకి 8 వచ్చింది, ఈవెన్ నెంబర్స్ రావడం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఇంటీజర్స్ అన్నాడు. ఏ అనే ఇంటీజర్స్ అంటే ఖచ్చితంగా మనకి ఏంటి, పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ రెండు ఉంటాయి అన్నమాట. అంటే -2 -1 0 1 2 ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ బి అనేది నేచురల్ నెంబర్స్ అన్నాడంటే బిలో ఏమేమి ఉంటాయి, నేచురల్ నెంబర్స్ అంటే 1 2 3 ఎక్సెట్రా సో ఆన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం వెన్ డయాగ్రామ్లో చూపించినట్టయితే ఈ విధంగా B - A అంటే ఈ పార్ట్లో ఉన్నవి చెప్పాలన్నమాట. ఖచ్చితంగా ఇందులో ఉన్నవి ఖచ్చితంగా ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంటాయి నేచురల్ నెంబర్స్. కానీ ఈ B - A అంటే ఇది B ఇది A అన్నట్టయితే B - A అంటే ఇక్కడ ఏమి కూడా ఉండవు. కాబట్టి మనకి నల్ సెట్ ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమి కూడా ఉండవు B - Aలో. కాబట్టి నల్ సెట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 23. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్ 4 121 16 and 256 అన్నాడు. ఇక్కడ 4ని ఎలా రాయొచ్చు, మనం 2² కింద రాయొచ్చు. 121 ఎలా రాయొచ్చు, 11² అని చెప్పొచ్చు. 16 ఏ విధంగా రాయొచ్చు, 4² అని రాయొచ్చు. 256 ఏ విధంగా రాయొచ్చు, మనము 16² అని రాయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, స్క్వేర్ నెంబర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చాడు ఆప్షన్స్లో ఆడ్ నెంబర్సా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. మనకి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్స్ టు అని అన్నాడు. ఇప్పుడు సమ్ ఆఫ్ ద అని అన్నప్పుడు మనకి ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2 3 and 5 and 7 and 11 and 13 and 17 and 19. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్టు 30, ఈ రెండు యాడ్ చేసినట్టు 30 60 అవుతుంది. 60 + 10 70, 70 + 7 77. ఈ 77ని ఏం చేయమంటున్నాడు, 7తో డివిజన్ చేయమంటున్నాడు. 7 1 7 11 అంటే మన ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.